ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ప్రభుత్వం చేపట్టే పనులకు అందుబాటులో ఇసుక. అధికారులను ఆదేశించిన సీఎం. నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలి. సరైన ధరకు సరఫరా చేస్తే అక్రమార్కులకు ఆస్కారం ఉండదు. హైదరాబాద్ నగరానికి 3 వైపులా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. క్వారీలకు జరిమానాలపై విధానపరపై నిర్ణయం తీసుకోవాలి. అయితే క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మైనర్ ఖనిజాల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు అందుబాటులో ఇసుక ఉంటుందట అధికారులను ఆదేశించిన సీఎం అట. అయితే ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఖనిజాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడి ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు సూచించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కఠిన చర్యలతోనే అక్రమాలకు అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు. అయితే తొలుత గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని వారు గుర్తు చేసి మాట్లాడడం జరిగింది. అలాగే అయితే ఇదొక విషయం మీరు గమనించండి మిత్రులారా. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చదివినట్టయితే తనిఖీలు ఉన్నా తగ్గేదేలే. ఇసుక రిచ్ నిర్వాహకుల అడ్డదారులు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి లోడింగ్ అట. సూరవేడు చొక్కాల ఇసుక రిచ్లో నిబంధనల పాత్ర. రాత్రి వేళ కొరవడిన అధికారుల నిఘాట. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపి ఇసుక రిచ్లో అక్రమాలు అరికట్టాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. ములుగు జిల్లా నుగూరు వెంకటాపురం మండలంలో అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి నిబంధనల అమలుకి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి ఇక్కడ ఇసుక రిచ్ నిర్వాహకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు పర్మిషన్ ఇచ్చిండు అనుకోండి. ఒక ఇసుక రీచ్ దగ్గర పర్మిషన్ ఇచ్చిండు అనుకోండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక డ్రైవర్ రావాలి, పొద్దున్న లేవాలి. డ్రైవర్ రావాలంటే తిని వచ్చేసరికి 10 అవుతుంది, లారీ ఎక్కేసరికి 10 అవుతుంది. మధ్యలో మళ్ళీ లంచ్ బ్రేక్ అనే 1 గంట 2 గంటలు పోతుంది.